అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి మార్పులు చేర్పులు వారు చవిచూడబోతున్నారు, అలాగే వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో తగిన సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో అయితే మీరు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం అయితే తప్పకుండా తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్టపు సంఖ్య రంగు వచ్చేసి పసుపు రంగు, అలాగే తెలుపు రంగు అని చెప్పుకోవచ్చు. వీరికి పసుపు రంగు ఎంతో అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది, అలాగే దిగ్విజయాలను కూడా చేకూరుస్తుంది. రేపటి రోజున వీరు పసుపు రంగులో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోబోతున్నారు. పసుపు రంగు దుస్తులు ధరించినా లేదా మీ దగ్గర పసుపు రంగు వస్తువు ఉంచుకున్నా కూడా మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. ఒక చిన్న విషయం మీకు అనిపించినా కూడా ఆలోచనలో పెద్ద మార్పు అయితే రాబోతుంది. మాటలో ప్రలోభాలు మీకు ముఖ్యంగా అర్థమై తీరుతున్నాయి. ముఖ్యమైన పనుల్లో మీకు ఈ రంగు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. రేపటి రోజున కలిసి వచ్చే దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు అని అయితే చెప్పుకోవచ్చు. చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. తూర్పు దిక్కును మీరు తప్పకుండా కొత్త ప్రారంభాలకు సంకేతం అవుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తే తూర్పు దిశలో ప్రయాణం చేస్తే మీకు ఎన్నో మంచి ఫలితాలు చవిచూసే అవకాశం ఉంది. ఈ దశలో వెళ్ళడం వల్ల మీకు కలగబోయే వ్యక్తులు అలాగే ఎంతో పనులు కూడా సులభతరంగా పూర్తి కాబోతున్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మరింత రెట్టింపు ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు. ఇది రేపటి రోజున ఒక శక్తి ప్రభావం అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే తూర్పు దిశలో ఎక్కువగా మీ యొక్క రాశి గలవారు ఒక మంచి శక్తిని కూడా ఆకర్షించబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారికి ఒక్కసారిగా ఊహించని ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మీరు పనిలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా అయితే ఫోన్ మోగబోతుంది. ముందు ఆ ఫోన్ కాల్ మీకు సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ ఫోన్ కాల్ ఎత్తిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని మీరు గ్రహించలేకపోతారు. ఒక మంచి ఉద్యోగం గురించి కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం గురించి కావచ్చు, ఒక దూరపు వ్యక్తి ద్వారా కూడా ఆ వార్త అయితే మీకు అందబోతుంది. గుండెల్లో కొత్త ఆశను నింపబోతుంది. మీకోసం ఒక మంచి శుభవార్త మీకు రాబోతుంది. మీకు మొదలయ్యే ఈ యొక్క మాటలు మీ కళ్ళల్లో ఆనందాన్ని తీసుకురాబోతున్నాయి. ఎదురొచ్చే కష్టాలన్నీ ఒక్కసారిగా గుర్తు రాబోతున్నాయి. పడిన శ్రమ అంతా, మీరు ఎదుర్కొన్న నిరాశలు, అనుభవించిన బాధలన్నీ కూడా ఒక్కసారిగా మీ ముందుకు రాబోతున్నాయి. మీ యొక్క ఫోన్ కాల్ చివరిగా మీ నిర్ణయాన్ని తీసుకుంటారు. నా జీవితాన్ని మార్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ నడకలో కూడా చాలా ధైర్యం పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే కాదు, మీ జీవితాన్ని మార్చడానికి ఉండేటువంటి ఒక కీలకమైన మలుపుని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని తీరాలి. ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి మిమ్మల్ని ఎప్పుడూ మీ వెనక ఉండి నడిపిస్తూ ఉంది. మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. పసుపు రంగు అలాగే తూర్పు దిశ ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశాలు మీ యొక్క ప్రారంభానికైతే, కొత్త జీవిత ప్రారంభానికైతే నాంది కాబోతున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు. అన్నీ జరుగుతున్నాయి, కానీ అనుకున్న పని సమయంలో ఒక్కసారిగా కూడా జరగటం లేదు. ఎందుకు ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, నేను ఎవరికి చెడు చేయకపోయినా నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు ఎన్నోసార్లు ఈ ప్రశ్నలకు కారణం ఉంది. కానీ అది నరదిష్టి ప్రభావం కూడా కావచ్చు. మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన యొక్క విజయాన్ని అలాగే సంతోషంగా అయితే ఉండరు.
ఎదుగుదలను చూసి ఎవరు ఓర్వలేరు. సహజంగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలిగి మిమ్మల్ని దృష్టి ఆకర్షించే శక్తిగా అయితే ఉన్నవారు. నరదిష్టి యొక్క ప్రభావం ఈ యొక్క రాశిగల వారిపై అధికంగానే ఉంటుంది. నరదిష్టి ప్రభావము అంటే ఏంటంటే గనక ఇతరుల కళ్ళలో అసూయ, ఈర్ష్య, చెడు ఆలోచనలు అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరో మీ విజయాన్ని చూసి అసూయ పడితే, ఎవరో మీ సంతోషాన్ని చూసి బాధపడితే ఆ నెగిటివ్ ఎనర్జీపై ప్రభావం చూపుతుంది. మనకి డబ్బులు వస్తున్నాయా లేదా సంతోషంగా ఉన్నామా, మన భర్త కానీ భార్య కానీ పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నా కూడా అదైతే వారి యొక్క డిజెషన్ అయితే కాదు. బయటకు వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి అరే వారు చాలా సంతోషంగా బయటకు వెళ్తున్నారే, మంచిగా ఫుడ్ తింటున్నారే, మంచిగా బయట తిరుగుతున్నారే, హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారే, డబ్బుకి వీరికి ఎటువంటి లోటు లేదు, అలాగే మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారే అని అటువంటి బాధ లేదు, అన్ని సంతోషాలుగా ఉన్నారు, ఎంత ఎదిగిపోతున్నారో మన కళ్ళ ముందే వీరు ఎంతో ఈర్ష్యాసతో అయితే కుళ్ళుకునే వారి వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు. మన చుట్టుపక్కలే ఉంటారు, మన చుట్టూరే ఉంటారు. ఈ నిజం తప్పకుండా మనం తెలుసుకొని తీరాలి. ఇది 100% నిజమని అయితే నమ్మి తీరాలి. ఇప్పుడు సంతోషంగా ఉన్న ఇతరుల చూచి మనల్ని ఈర్ష్యపరిచేట మాకు లేని ఆనందం వీరికి వచ్చింది, ఎంత అదృష్టం చేసుకుని ఉంటారు, లేకుంటే వారు ఎక్కడో నక్కతోక తొక్కి ఉంటారు, అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది, ఏమైనా దొరికిందా, ఏదైనా నిధి దొరికాయా, వారికి ఏమైనా డబ్బు దొరికిందా అని మనం ఎంత కష్టపడినా కూడా వారికి ఇది గుర్తించరు. కానీ మన కష్టం విలువ మనకి తెలుసు. మన మీద ఈర్ష్యపడి అసూయపడి చాలా బాధపడుతూ ఉంటారు. ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వినా, మనం సంతోషంగా ఆనందంగా మన జీవితాన్ని గడుపుతున్నా, పిల్లలు కుటుంబం ఆనందంతో ఉన్నా కూడా, మనం ఇల్లు కట్టుకున్నా లేదా ఏదన్నా ఫ్లాట్స్ కొనుక్కున్నా కూడా మన మీద వస్తువులు కొనుక్కున్నా ఈర్ష్యపడి మన ఏడుపు అనేది వారు మనపై ఏడుస్తూ ఉంటారు. వారు మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు. చాలా ఎక్కువగా అయితే నరదిష్టి ప్రభావం సోకుతుంది. తప్పకుండా అయితే అటువంటిది ఉందని నమ్మి తీరాలి. ఈ యొక్క రాశి గల వారిపై ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చాలా అధికంగానే కనబడుతుంది. ఫలితాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ యొక్క రాశి గల వారికి నరదిష్టి ప్రభావం వల్ల కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా ఎదురు కాబోతున్నాయి. చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం, ఏదైనా కుదిరినట్టు అనిపించి ఆఖరి క్షణంలో అది వెనుదిరిగి వెళ్ళిపోవడం, ఖర్చులు అధికమవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఏదో ఒక కారణం చేత చిన్న సమస్యలు కూడా పెద్దవిగా రాకపోవడం, అలసటత, అలాగే ఒత్తిడి, ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న గొడవలు, సమస్యలు, తెలియకుండా చిన్న చిన్న విషయాలకే కోపం పెరిగిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రేమలో సంబంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. సంతోషంగా మాట్లాడే వ్యక్తి రేపటి రోజున గొడవలు పడిపోవడము, ఇటువంటి మనసులో నెగిటివ్ ఆలోచనలు మీ యొక్క సాధారణంగా ధైర్యంగా ఉండే వ్యక్తులే కానీ భయం అనేది మీరు ఎరుగని వారు కానీ మీకు కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు చూసి మీరు కాస్త జంకే అవకాశం కూడా ఉంది. తప్పకుండా మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవడం వల్ల ఈ నరదృష్టి యొక్క సమస్యనైతే మనం పారదోలవచ్చు. తప్పకుండా ఉదయాన్నే మీరు నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని ఆర్ఘ్యం సమర్పించడం వల్ల, అలాగే నిత్య దీపారాధన చేసుకోవడం, దైవాలయానికి వెళ్ళి దైవ దర్శన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం, అలాగే శివునికి అభిషేకం చేయించడం, బిల్వ దళాలతో మీరు తప్పకుండా అభిషేకం చేయడం ద్వారా శివుడు ఎంతో ప్రీతి పాత్రుడు గనుక మీకు ఉన్న సమస్యలన్నీ కూడా శివయ్య అనుగ్రహంతో అన్నీ తొలగిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడము, అలాగే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర తప్పకుండా దీపం వెలిగించి దీపారాధన చేసి తప్పకుండా ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు కూడా పారదోలిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీకు తోచినంత సహాయం యాచకులకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి, తెలిసిన వారికి కానివ్వండి, ఆహార దానం కానివ్వండి, అలాగే పానీయ దానం, ఏదో ఒకటి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు ఎన్నో పుణ్యఫలాలు అయితే పొందుతారు. అలానే గోమాతను పూజించడం ద్వారా కూడా మీ సమస్యలన్నీ తొలగిపోబోతాయి. రేపటి రోజున తప్పకుండా మూగజీవాలకు, పశుపక్షాదాలకు ఆహార పానీయాలను సమర్పించడం ద్వారా మీకు ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుంది. పితృదోష కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన పాటించడం వల్ల మీ జీవితంలో ఎంతో ఎదుగుదల అయితే మీరే చూస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.